G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. హాయ్ హలో వెల్కమ్ టు G7 లైఫ్ స్టైల్. నేను మీ శ్రీ. ఐఫోన్ శ్రీ కాదండో, నేను మీ స్మైలింగ్ శ్రీ. ఇక మీదట G7 లైఫ్ స్టైల్లో ట్రావెల్ గైడ్గా నన్ను మీరు చూస్తారు. పదండి, అందమైన ప్రదేశాలు చూపిస్తా, ఆహ్లాదకరమైన మాటలు వినిపిస్తా, ఆశ్చర్యకరమైన ఎన్నో అంతు చిక్కని వాటి గురించి వివరిస్తా. చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఆరంభం ఉంటుంది కానీ ముగింపు ఉండదు. మనకి తెలిసిన చరిత్రలు, మనం తెలుసుకోవాల్సిన చరిత్రలు చాలానే ఉన్నాయి. మ్యాప్లో కొన్ని దారులు ఉండవు, కొన్ని కథలు ఎవరో చెప్పరు, అవి మౌనంగా ఉంటాయి. కానీ వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళను మాత్రమే పిలుస్తాయి. ఆ పిలుపును అనుసరిస్తూ మా ప్రయాణం మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గుండెల్లో దాగున్న హిడెన్ ప్రదేశాలు, అడుగడుగునా ఉత్కంఠ కలిగించే అడ్వెంచర్ మార్గాలు, అందరూ చూసిన ప్రసిద్ధ స్థలాలలో ఎవ్వరికీ తెలియని కోణాలు, అక్కడ లోకల్స్కి మాత్రమే తెలిసిన ఆహార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రపంచానికి దూరంగా ఉండే నిశ్శబ్ద స్థలాలు, వీటన్నింటినీ G7 లైఫ్ స్టైల్ కవర్ చేస్తుంది మీకు చూపించడానికి. ఇది కేవలం ట్రావెలింగ్ సిరీస్ మాత్రమే కాదు, ప్రతి ఎపిసోడ్లో కొత్త ఉత్కంఠతతో మొదలయ్యే ఒక ప్రయాణం. ఇది గోడల కథ కాదు, ఇది రాజులను చూపించే కథ కూడా కాదు, ఇది ఆలోచనలతో నిర్మించిన ప్రదేశం కథ. ఈ నగరం పుట్టక ముందే ఈ నెలపై అడుగులు పడ్డాయి, వ్యాపారులు నడిచారు, జీవితం సాగింది. అప్పటి వరకు నగరం ఉంది, ప్రజలు ఉన్నారు, కానీ ఒక స్పష్టమైన కేంద్రం లేదు. అప్పుడే ఒక ప్రశ్న పుట్టింది, అధికారం ఎక్కడ ఉండాలి? దూరంలోనా లేక ప్రజల మధ్యనా? ఈ ప్రశ్నకు సమాధానమే చౌమహల్లా ప్యాలెస్. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెప్పాలని ఎదురు చూస్తుంది, ప్రతి గాలి ఒక రహస్యాన్ని మోసుకొస్తుంది. మనకు తెలిసిన కథలు కేవలం పైపొర మాత్రమే, కానీ లోపల చెప్పబడిన నిజాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కాలం నడవదు, కాలమే ఇక్కడ నిల్చుంటుంది. కొన్ని చోట్ల నిశ్శబ్దం కూడా గట్టిగా మాట్లాడుతుంది. ఒకప్పుడు అధికారం అంటే ఎత్తైన కోటలు, కోట అంటే భద్రత. కానీ కాలం మారింది, పాలన అర్థం మారింది. భద్రత ఒక్కటే సరిపోదు, ప్రజలతో సంబంధం కావాలి. కోట యుద్ధానికి పనికొస్తుంది, పాలనకి కాదు. ఇక్కడ ఒక కొత్త ఆలోచన వచ్చింది. అధికారం కనిపించాలి కానీ దూరం కాకూడదు. అధికారం అజమాయిషీగా ఉంటే ప్రజలు ఎదిరించాలనుకుంటారు, అధికారం దగ్గరగా ఉంటే ప్రజలు అలవాటు పడతారు. చౌమహల్లా అదే చేసింది. నగర గుండెల్లో ఉండటం వల్ల ఇది రోజు కనిపిస్తుంది, రోజు గుర్తుకు వస్తుంది. ఇదే చౌమహల్లా అసలు బలం. ఇది భయంతో కాదు, తన ఉనికితోనే చాటి చెప్పింది. ఇది ఆదేశాలను అరిచి చెప్పలేదు, నిలకడగా నిలిచింది. అందుకే చౌమహల్లా ప్రజల రోజువారీ జీవితంలో సహజంగా భాగమైంది. ఇప్పుడు మనం చౌమహల్లోని దర్బార్ హాల్ గురించి తెలుసుకుందాం. ఇది వేడుకల కోసం మాత్రమే కాదండోయ్, ఇది ఒక అనుభవం కోసం కూడా. ఎత్తైన పైకొప్పలు, విలాసమైన హాల్, భారీగా వేలాడే లైటింగ్లు, ఇవి అలంకారం కోసం మాత్రమే కాదు, ఇవన్నీ ఒక సందేశం చెబుతాయి. ఈ స్థలం సాధారణమైనది కాదు. ఇక్కడ నిలబడిన వాడు తన మాటల కన్నా ముందు ఈ స్థలాన్ని గమనిస్తాడు. ఇక్కడ అధికారం అరవదు, కనిపించదు. అందుకే చౌమహల్లాలోని నిర్ణయాలు నెమ్మదిగా, స్పష్టంగా తీసుకోబడేవి. ఈ ప్యాలెస్లో అతి గొప్ప శక్తి ఖడ్గం కాదు, సైన్యం కాదు, స్పష్టత. చౌమహల్లో పాలన అంటే గందరగోళం కాదు, ఒక పద్ధతి. అందుకే ఇది చాలా కాలం ప్రభావవంతంగా పనిచేసింది. కానీ ఏ శక్తి శాశ్వతం కాదు, అలాగే అధికారం కూడా. కాలం మారింది, ప్రపంచం మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. అప్పుడు చౌమహల్ ఓడిపోలేదు, అది తన పాత్ర మార్చుకుంది. ఇది పాలించే ప్రదేశం నుంచి గుర్తు చేసే ప్రదేశంగా ఎదిగింది. అధికారం వెళ్ళాక భవనం ఖాళీ కాలేదు, అది అర్థం పొందింది. ఈరోజు చౌమహల్లా భయాన్ని పంచదు, ఆసక్తిని పెంచుతుంది. ఇది ఆదేశాలు ఇవ్వదు, ప్రశ్నలు వేస్తుంది. అధికారం అంటే ఏమిటి? ఇక్కడి ఆర్కిటెక్చర్ ఎందుకు ప్రభావం చూపుతుంది? చౌమహల్లా రూపకల్పన ఎలా ఆలోచనలకు మార్పిస్తుంది? ఇవన్నీ గుర్తు చేస్తుంది. అసలు చౌమహల్లాకి అర్థం ఏంటి అంటే, చౌ అంటే 4, మహల్లా అంటే రాజుల నివాస ప్రాంగణం. అంటే ఇది ఒక ప్యాలెస్ కాదు, 4 ప్రత్యేక పాత్రలతో ఉన్న 4 మహళ్ళు. అఫ్జల్ మహల్, ఇది చౌమహల్లాలో అత్యంత అందమైన మహల్. నిజాం అధికారాన్ని, రాజసాన్ని చూపించే స్థలం. రాజకుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన సమావేశాలు, అధికారిక సందర్భాలు ఇక్కడే జరుగుతాయి. అందాన్ని, గౌరవాన్ని తెలియచేసే మహల్ ఇది. మహతబ్ మహల్,
ఈ మహల్ పూర్తిగా వేడుకల కోసం రూపకల్పన చేసింది. రాజకుటుంబ వేడుకలు, సంగీతం, నృత్యం, ఆతిథ్య కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ అధికారానికి కాదు, ఆనందానికి ప్రాధాన్యం ఇస్తారు. తహ్నియత్ మహల్. తహ్నియత్ అంటే గౌరవం, ఆహ్వానం. అతిథులను స్వాగతించే స్థలం ఇది. ఇక్కడ విదేశీ ప్రతినిధుల రిసెప్షన్తో పాటు ప్రత్యేక సమావేశాలు కూడా జరుగుతూ ఉండేవి. ఈ మహల్ అతిథి మర్యాదలకు, రాజకీయ పరస్పర సంబంధాలకు ప్రతీక. ఆఫ్తాబ్ మహల్. ఈ మహల్ రాజుల రోజువారీ జీవితానికి సంబంధించినది. వ్యక్తిగత వ్యవహారాలు, విశ్రాంతి, కుటుంబ జీవితానికి సంబంధించినది. అఫ్జల్ మహల్లో అధికారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అధికారానికి వెనుక ఉన్న జీవితం కూడా తెలుస్తుంది. చౌమహల్లా అంటే ఒక ప్యాలెస్ కాదు, 4 మహళ్ళు, 4 పాత్రలు, ఒకే ఆలోచన. ఇది ఒక ప్యాలెస్ కథ కాదు, ఇది ఒక ఆలోచన కథ. గోడను చూస్తే అందంగా కనిపిస్తుంది, కానీ గమనిస్తే అర్థం కనిపిస్తుంది. అదే చౌమహల్లా. ఇక్కడ అధికారం అరవదు, నిశ్శబ్దంగా నిలబడి తన ఉనికినే గుర్తుగా మార్చుకుంది. ఇంతవరకు మనం ఈ ప్యాలెస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మీరక్కడికి వెళితే ఏం చూడాలి, ఎలా చూడాలి అన్న వాటి గురించి తెలుసుకుందాం. చౌమహల్లా ప్యాలెస్లో మెయిన్ చూడవలసినవి దర్బార్ హాల్, 4 ప్యాలెస్లు, వింటేజ్ కార్ కలెక్షన్, మ్యూజియం, ఇంకా కోర్ట్ యార్డ్స్ అండ్ గార్డెన్స్. చౌమహల్లా ప్యాలెస్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది, కానీ ఫ్రైడే మాత్రం ఓపెన్లో ఉండదు. వీకెండ్స్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ టైంలో వెళ్ళటం బెస్ట్. ఎంట్రీ ఫ్రీ వచ్చేసరికి ఇండియన్స్కి అయితే అడల్ట్స్కి 150 రూపీస్, పిల్లలకి 50 రూపీస్, ఫారిన్ టూరిస్టులకి అయితే 500 రూపీస్ ఉంటుంది. మొబైల్ ఫోటోగ్రఫీ యూజువల్లీ అలౌడ్. ఓకే గాయ్స్, ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి హిస్టరీ అండ్ రియాలిటీ కంటెంట్ మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే G7 లైఫ్ స్టైల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.